వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సుమా ఫ్యాషన్స్. హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారు? ఇప్పుడు నేను మీకు బనారసి కాటన్లో శారీ చూపిస్తున్నానండి. సిల్క్ కాదు, కాటన్లో. ఇది బ్లూ అండ్ మల్టీ కలర్ కాంబినేషన్లో ఉందండి. శారీ చాలా బాగుంది. నెమలి గ్రీన్, పింక్, లైట్ బ్లూ కాంబినేషన్లో మిడిల్ పార్ట్ ఇచ్చారు. కిందకి డార్క్ బ్లూ, లైట్ అండ్ గ్రీన్, లైట్ అండ్ డార్క్ కాంబినేషన్లో ఉందండి శారీ. చాలా బాగుంది. ఇది శారీ బ్లౌజ్ పార్ట్ అండి, మీకు కనిపిస్తుంది. ఇది బ్లౌజ్ పళ్ళు పార్ట్ అండి. ఇది బ్యాక్ సైడ్ అండి. మొత్తం థ్రెడ్స్ వచ్చాయి పింక్ అండ్ గ్రీన్, కానీ అవి ఏం అస్సలు తట్టుకోవడమే లేదండి. మంచి ఫిట్గా ఉన్నాయి అవి. ఇది బ్లౌజ్ పార్ట్ అండి. మనకు బనారసీలో ఇచ్చారు బ్లౌజు. మనకు బ్లౌజ్కి వచ్చిన పెద్ద బార్డర్ అండి. అదే వేర్ చేసినా బాగుంటుందండి. బ్లౌజ్ అయితే బాగుంది. కలర్ చూస్తున్నారు, ఎగ్జాక్ట్గా మీరు ఏది చూస్తున్నారో అదే కలర్ అండి. పెద్దగానే ఇచ్చారండి బ్లౌజ్ పార్ట్, అందరికీ సరిపోతుంది, ఏజ్ వాళ్ళకైనా. మంచి స్టిఫ్గా అంటే మందంగా ఇచ్చారండి బట్ట బ్లౌజ్ పార్ట్ మాత్రం. ఈ శారీ కింద సైడ్ బార్డర్ అండి, నెమలీలు టెంపుల్ డిజైన్తో వచ్చింది. చూస్తున్నారు కదా మిడిల్ పార్ట్. మనకు చాలా లైట్గా ఉందండి శారీ మాత్రం. ట్రాన్స్పరెంట్గా ఏం లేదు, కానీ కాటన్ క్లాత్ అలా పల్సగా వచ్చినట్టు అనిపిస్తుంది, కానీ అది పల్సగా లేదండి. మళ్ళీ చూస్తున్నారు కదా అలా ఉంది. కట్టుకుంటే మాత్రం ఇట్లా మన స్కిన్కి మంచిగా అదిమి పెట్టినట్టుగా ఉంటుందండి. అస్సలు లెగదు, బాగుంది. ఎంతసేపు అయినా క్యారీ చేయొచ్చు ఈ శారీని. ఈ సమ్మర్లో ఎప్పుడైనా సరే క్యారీ చేయొచ్చు అండి, ఎందుకంటే ఇరిటేషన్గా ఉండదు శారీ. చాలా మెత్తగా ఉంది. పైన సైడ్ బార్డర్ అండి ఇది. చూస్తున్నారు కదా పైన సైడ్ బార్డర్ దగ్గర నుంచి కనిపిస్తుంది కదా. కొంచెం పలుచగా ఉంది క్లాత్, కానీ మరీ పలుచగా లేదండి. అస్సలు మిస్ చేసుకోవద్దు ఈ శారీ, ఎందుకంటే కలర్ కాంబినేషన్ చాలా బాగుంది. ఇది కట్టుకుంటే బాగుంటుందండి. శారీ కట్టుకుంటే మాత్రం బాగుంటుంది. నచ్చితే పర్చేస్ చేసుకోండి. ఇది పళ్ళు పాట అండి. ఇది పళ్ళు పాట మనకు 1/2 మీటర్ ఇచ్చారండి. చూస్తున్నారు కదా, మనకు బ్లౌజ్ పార్ట్ ఎలా ఇచ్చారో సేమ్ అలాగే ఇచ్చారండి క్లాత్. శారీ పార్ట్ కన్నా పళ్ళు పార్ట్ వచ్చేసి కొంచెం మందంగా ఉందండి, బనారసి రావడం వల్ల. ఇది ఓవరాల్గా శారీ అండి, ఫస్ట్ శారీ. నచ్చితే కనుక పర్చేస్ చేసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్? కలర్ కాంబినేషన్ చూస్తున్నారు కదా ఎంత బాగుందో, ఎగ్జాక్ట్గా అదే కలర్ అండి. ఇది హాఫ్ శారీ అండి. ఇది తట్టుకోవట్లేదు, చూస్తున్నారు కదా శారీ. ఇది వచ్చేసి హాఫ్ శారీ అండి. ఇది ఎల్లో అండ్ రెడ్ కాంబినేషన్లో వచ్చింది. ఎంత బాగుందంటే ఇది కూడా చాలా బాగుందండి. మనకి ఇప్పుడు అప్కమింగ్ ఫెస్టివల్స్కి, దసరా, దీపావళి ఎప్పుడైనా యూజ్ చేసుకోవచ్చు అండి. ఇది వచ్చేసి బ్లౌజ్ పార్ట్ అండి. బనారసీలోనే బ్లౌజ్ పార్ట్ అంటే ఒకసారి బ్లౌజ్కి హ్యాండ్ వర్క్ చూస్తున్నాం ఎంత బాగుందో. బార్డర్ వచ్చేసి అది ఫుల్గా అలాగే హ్యాండ్కి వేయించుకొని పైన మీకు నచ్చితే ఆ పిస్టల్ గ్రీన్ అలాగే ఉంచేసుకోండి, లేదంటే డార్క్ గ్రీన్ జాయిన్ చేసుకొని ఈ బార్డర్ వేసుకుంటే చాలా బాగుంటుందండి. నేనైతే అలాగే సెట్ చేద్దాం అనుకుంటున్నాను. ఇదేమో లైట్గా వచ్చిందండి, అదేమో ముందు పాటుకి అట్లా డిజైన్ ఇచ్చారండి. బ్యాక్ సైడ్ ముందు పాటుకి అది మరి అలా ఇచ్చారు.
బట్ట మాత్రం బాగుందండి, స్టిఫ్గా మంచిగా ఉందండి. ఇట్లా థ్రెడ్స్ లేవడం అలా చీప్గా లేదండి, మంచి మంచి క్లాత్ ఇచ్చారు. ఇలాగైనా స్టిచ్ చేయించుకోవచ్చు, కానీ నాకెందుకో డార్క్ గ్రీన్కి రెడ్ కాంబినేషన్ బాగుంటుంది అనిపించింది. ఇది వచ్చేసి చున్నీ అండి, ఇది రెడ్ కాంబినేషన్లో వచ్చిందండి. 2.5 ఉన్నట్టుంది, 2.5 ఉందండి. చూస్తున్నారు కదా, బ్యాక్ సైడ్ అది మనకి ఎలాంటి థ్రెడ్స్ లెగడము జారడము అట్లా ఏం లేదండి, చాలా బాగుంది. చూస్తున్నారు కదా, అది బార్డర్ అండి. అండ్ సైడ్ కింద సైడ్ సేమ్ ఇచ్చారు. క్లాత్ మాత్రం మెత్తగా ఉందండి. ఇది ఇంతకుముందు ఒకసారి నేను ఇంకో హాఫ్ శారీకి వచ్చిందండి, అది ఎంత స్టిఫ్గా ఉందంటే క్లాత్ వచ్చేసి స్టిఫ్గా ఉంది. ఇది మాత్రం ఎంత స్మూత్గా ఉందంటే చూస్తున్నారు కదా, మనం మామూలు శారీస్ లాగానే ఉందండి. మామూలు శారీ క్లాత్ ఎలా ఉంటుందో అలా స్మూత్గా ఉందండి. నేను స్టెప్స్ పెట్టి చూస్తున్నాను, చూడండి ఒకసారి ఎంత స్మూత్గా ఉందో. అంతే, అలా మనం ఇక దీన్ని ఐరన్ చేసుకోవాల్సిన అవసరం లేదండి. జస్ట్ పిన్ పెట్టేసుకుంటే లెగిసి కూర్చోకుండా ఉంటుంది అది, ఎందుకంటే మెత్తగా ఉంది క్లాత్ కాబట్టి ప్రాబ్లం ఏమి ఉండదు. మంచి రెడ్ అండి, మంచి రెడ్, మిర్చి రెడ్ కలర్ అండి. మంచి రెడ్ కలర్ అండి, చూస్తున్నారు కదా. ఇది మామూలుగా డ్రెస్ పైనకైనా, లెహంగాస్ పైనకైనా, ఇలా మనం చున్నీలాగైనా ఓనీలాగైనా పేరప్ చేసుకోవచ్చు అండి. ఇది మనకు అన్నిటికీ యూజ్ అవుతుంది. ఇది మన లెహంగా పాట అండి. చూస్తున్నారు కదా, కలర్ ఎంత బాగుందో, మంచి రెడ్ అండి, షైనింగ్ రెడ్ వచ్చేసి ఎల్లో ఇది గోల్డిష్ ఎల్లో అండి. ఇది గోల్డిష్ ఎల్లోలో అక్కడక్కడ మనకి గోల్డ్తో ఇట్లా అక్కడ నుంచే బూటీస్ వచ్చాయండి, థ్రెడ్లోనే వచ్చాయి అవి. మనకేమీ డిస్టర్బెన్స్గా లేదండి. క్లాత్ అయితే చాలా బాగుంది. నాకు ఈ బార్డర్ ఎంత నచ్చిందంటే చాలా, అసలు మనం ఒకసారి స్టిచ్ చేయించుకొని వెయిట్ చేస్తాం, చాలా బాగుంటుందండి. ఫెస్టివల్స్కి మనమే గ్రీన్ అయిపోతాం, ఎందుకంటే కలరు రెడ్ అండ్ ఎల్లో కాంబినేషన్, అండ్ బ్లౌజ్ వచ్చేసి రెడ్ అండ్ డార్క్ గ్రీన్ కాంబినేషన్లో. అది అసలు అవసరం అండి. నేను అనుకుంటున్నాను మీకు నచ్చినట్టుగా మీరు వెయిట్ చేసుకోండి. ఒకసారి చూస్తున్నారు కదా, క్లాత్ మధ్యలో గోల్డ్ కలర్తో బూటీస్లా ఇచ్చారండి, అంతే. అది చిన్న చిన్న బూటీస్లా, అదేమి మనకు ఆ క్లాత్లోనే మిక్స్ అయిపోయిందండి అది. చూస్తున్నారు కదా, బ్యాక్ సైడ్ అస్సలు ఇట్లా పైనకి రావడం అలా ఏం లేదండి. అస్సలు మీరు రిగ్రెట్ ఫీల్ అవ్వరండి. కంపల్సరీ మీకు ఈ కలర్ కాంబినేషన్ నచ్చిందంటే కంపల్సరీ పర్చేస్ చేసుకోండి, అస్సలు ఫీల్ అవ్వరు. మనకి క్లాత్ మొత్తం వచ్చేసి 4 మీటర్స్ ఉందండి. మంచి కుర్చీలు పెట్టించుకొని మనకు లోపల మనకి క్యాన్ కూడా అవసరం లేదండి, ఎందుకంటే 4 మీటర్స్ వచ్చింది కాబట్టి, బట్ట స్టిఫ్గా ఉంది కాబట్టి మంచిగా స్టెప్స్ ఇట్లా కుర్చీలు బాగా ఇట్లా లెగిసినట్టుగా బాగుంటుందండి. మీకు ఇంట్రెస్ట్ ఉంటే ట్రై చేయండి, నాకైతే బాగా నచ్చింది. చూస్తున్నారు కదా, కింది సైడ్ మాత్రం మనకు కోరు తర్వాత కూడా కొంచెం క్లాత్ ఇచ్చారండి. ఆ క్లాత్ని మనం పైపింగ్ చేసుకుంటే బెటర్ అనిపిస్తుంది, ఎందుకంటే అది ఏమి ఊడిపోదు, ఏమి జారదు, ఏమి స్కిప్ అవ్వదు, కానీ అలా ఇచ్చారు. చూస్తున్నారు కదండి, ఓవరాల్గా నా లెహంగా కానీ శారీ కానీ నా కలెక్షన్ కానీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్. థ్యాంక్ యూ.